నువ్వు ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు లేవు. నువ్వు ఒకప్పుడు చూపించినంత కేర్ ఇప్పుడు చూపించట్లేదు. ఆమె ఒకప్పుడున్నంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు లేదు. రియల్ ఎస్టేట్ ఒకప్పుడున్నంత బూమింగ్ ఇప్పుడు లేదు. ఓకే, వెల్ అగ్రికల్చర్ ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రాఫిటబుల్ గా ఉంది. ఇలాంటి విషయాల్ని ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా ఎలా మాట్లాడాలనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. క్లాస్ నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, నచ్చకపోయినా కొట్టండి. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే చాలా మందికి ఈ వీడియోని యూట్యూబ్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వెల్ ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఓకే, యూట్యూబ్ లో కంటెంట్ చూడండి. చూసిన తర్వాత ఇక్కడ జాయిన్ అయితే మాకు ఇంగ్లీష్ వస్తుందని నమ్మకం కుదిరిన వాళ్ళు మాత్రమే నెంబర్ కి మెసేజ్ చేయండి. డే 1 నుంచే ప్రాక్టికల్ గా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా యూ ఆర్ గోయింగ్ టు బి డామ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఈ నెంబర్ కి మెసేజ్ చేయడం మర్చిపోవద్దు. లెట్ మీ గెట్ ఇన్ టు ద క్లాస్. ఫైన్, ఇక్కడ సింపుల్ గా సెంటెన్సెస్ ని మనం స్పోకెన్ లో అంటే రియల్ వరల్డ్ తో ఎట్లా మాట్లాడాలి అనే కాంటెక్స్ట్ లో మాత్రమే నేను చెప్తుంటాం మాక్సిమం. రైట్, అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకునేవన్నీ కూడా రియల్ వరల్డ్ నుండే ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక ఎగ్జాంపుల్ నెంబర్ 1, యు ఆర్ నాట్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ యు వర్. ఇక్కడ చూడండి, యు వర్ ఫ్రెండ్లీ అంటే ఒకప్పుడు నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావు. యు ఆర్ నాట్ ఫ్రెండ్లీ నౌ. ఓకే, ఇక్కడ ఏమంటున్నామంటే సెంటెన్సెస్ ని తీసుకున్నప్పుడు నువ్వు గతంలో ఫ్రెండ్లీగా ఉన్నావు అంటే యు వర్ ఫ్రెండ్లీ. యు వర్ అంటే గతంలో యు వర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్లీగా లేవు అంటే యు ఆర్ నాట్ ఫ్రెండ్లీ. అప్పుడున్నంత ఫ్రెండ్లీగా ఇప్పుడు లేవు అని చెప్పడానికి ఇది ఒక్కటి యాడ్ చేస్తున్నాం, యాజ్ ఫ్రెండ్లీ యాజ్. ఇక్కడ ఏమంటున్నాం, యు ఆర్ నాట్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ యు వర్ అంటే ఇప్పుడు ఒకప్పుడున్నంత ఫ్రెండ్లీగా నువ్వు ఇప్పుడు ఉండట్లేదు అని చెప్పడం. ఓకే, వెల్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఆమ్ నాట్ యాజ్ కాన్ఫిడెంట్ యాజ్ ఐ వాస్. ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను ఒకప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఇన్ ద పాస్ట్ ఐ వాస్ కాన్ఫిడెంట్ అని చెప్తాం. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా లేను అంటే ఐ ఆమ్ నాట్ కాన్ఫిడెంట్ నౌ. ఒకప్పట్లాగా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా లేను అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఐ ఆమ్ నాట్ యాజ్ కాన్ఫిడెంట్ యాజ్ ఐ వాస్ అంటే నేను గతంలో ఉన్నంత కాన్ఫిడెంట్ గా ఇప్పుడు లేను అని చెప్పడానికి ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తాం. ఓకే, థర్డ్ వన్, అవర్ రిలేషన్షిప్. ఓకే, అవర్ రిలేషన్షిప్ ఆర్ రిలేషన్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్. యాజ్ ఇట్ వాస్ బిఫోర్ మన రిలేషన్ అంటున్నాం. మన రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇట్ వాస్ స్ట్రాంగ్ ఇన్ ద పాస్ట్. గతంలో అది స్ట్రాంగ్ గా ఉండేది. ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ నౌ. ఇప్పుడు అది స్ట్రాంగ్ గా లేదు. గతంలో ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేదు అని చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ లో ఏం చేస్తాము, అవర్ రిలేషన్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్ అంటే ఇంతకు ముందున్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేదు మన రిలేషన్ అని చెప్పడానికి. ఓకే, ఫైన్. పాలిటిక్స్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ దే వర్. ఇప్పుడు రాజకీయాలు ఒకప్పుడున్నంత మంచిగా లేవు అని చెప్పడానికి. పాలిటిక్స్ వర్ గుడ్ ఇన్ ద పాస్ట్. ఓకే, రాజకీయాలు ఒకప్పుడు బాగుండేవి. పాలిటిక్స్ వర్ గుడ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు పాలిటిక్స్ ఆర్ నాట్ గుడ్, ఇప్పుడు బాగాలేవు. ఒకప్పుడున్నంత బాగా ఇప్పుడు లేవు అని చెప్పడానికి ఏం చేస్తాము అంటే పాలిటిక్స్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ దే వర్. ఒకప్పుడున్నంత బాగా పాలిటిక్స్ ఇప్పుడు లేవు అని చెప్పడానికి. ఫైన్, ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్ ఈజ్ ఇక్కడ మోర్ ప్రాఫిటబుల్ దాన్ ఇట్ వాస్. ఇక్కడ కొంచెం చేంజ్ చేసినాం మనం. ఎందుకు, ఇట్ వాస్ నాట్ ప్రాఫిటబుల్ ఇన్ ద పాస్ట్. యాక్చువల్లీ అగ్రికల్చర్ అనేది ఒకప్పుడు ప్రాఫిటబుల్ కాదు. ఇట్ వాజ్ నాట్ ప్రాఫిటబుల్. There was no electricity, there was no water, there were so many problems, you know. Yeah, but today it is more profitable than the past. ఒకప్పటి కంటే ఇప్పుడు లాభదాయకంగా ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. అగ్రికల్చర్ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్, ఎక్కువ లాభదాయకంగా ఉంది దాన్ ఇట్ వాస్. ఒకప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ప్రాఫిటబుల్ గా ఉంది అని చెప్తున్నాను. ఒకప్పటికంటే నేను ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ ఐ వాస్. ఇట్లా ఈ సెంటెన్సెస్ కి మళ్ళీ అది కూడా చెప్పొచ్చు. దట్ వెర్షన్ ఆల్సో కెన్ బి సెడ్. రైట్, ఇంకా చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. యువర్ ట్రస్ట్ ఇన్ మీ, నా పైన నీ నమ్మకం అనేది ఈజ్ నాట్ యాజ్ ఫర్మ్ యాజ్ ఇట్ వాస్. ఒకప్పుడున్నంత దృఢంగా లేదు. ఫర్మ్ అంటే దట్ మీన్స్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్, దృఢంగా ఉండడం.
నా మీద నీ నమ్మకం ఏదైతే ఉందో, యువర్ ట్రస్ట్ ఇన్ మీ, ఓకే, యువర్ ట్రస్ట్ ఇన్ మీ ఈజ్ నాట్ యాజ్ ఫర్మ్ యాజ్ ఇట్ వాస్. ఒకప్పుడు ఉన్నంత దృఢంగా లేదు అని చెప్పడానికి ఈ విధంగా సెంటెన్స్ మనం చెప్తాం. మరి ద బాండ్ బిట్వీన్ అస్ అంటే బంధం, మన మధ్యలో ఉన్న బంధం ఏదైతే ఉందో, ద బాండ్ బిట్వీన్ అస్ ఈజ్ నాట్ యాజ్ డీప్ యాజ్ ఇట్ వాస్, యాజ్ ఇట్ యూజ్డ్ టు బి కూడా చెప్పొచ్చు. యాజ్ ఇట్ వాస్ లేదా యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. ఒకప్పుడు ఉన్నంత దృఢంగా ఇప్పుడు లేదు. బాండ్ ఏదైతే ఉందో ఒకప్పుడున్నంత డీప్ గా లేదు అది ఇప్పుడు మన మధ్యలో అని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. యాజ్ ఇట్ వాస్ చెప్పొచ్చు, యాజ్ ఇట్ యూజ్డ్ టు బి కూడా చెప్పొచ్చు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఓకే, యా. ఇక్కడ యువర్ కేర్ ఫర్ మీ ఈజ్ నాట్ యాజ్ సిన్సియర్ యాజ్ ఇట్ వన్స్ వాస్. అంటే నువ్వు నా మీద చూపించే కేరింగ్ ఏదైతే ఉందో అది ఒకప్పుడున్నంత, గతంలో ఉన్నంత ఏమంటారు, సిన్సియర్ గా లేదు. నువ్వు చూపించే కేర్ ఏదైతే ఉందో అది గతంలో ఉన్నంత సిన్సియర్ గా లేదు అని చెప్పడానికి. ఓకే, యా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ యాజ్ బూమింగ్ యాజ్ ఇట్ వాస్. రియల్ ఎస్టేట్ అనేది ఉంది కదా, అది ఒకప్పుడు ఉన్నంత మంచి బూమింగ్ లో లేదు ఇప్పుడు అని చెప్పడానికి. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి, ద వరల్డ్ డజంట్ సీమ్ యాజ్ కైండ్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. ప్రపంచం ఒకప్పుడున్నంత ప్రేమగా లేదు, ప్రపంచం ఒకప్పుడున్నంత దయగా కనిపించట్లేదు అని చెప్తున్నాం. ఓకే, అప్పుడు ఏంటి, ద వరల్డ్ డజంట్ సీమ్ అనిపించట్లేదు. ద వరల్డ్ డజంట్ సీమ్ యాజ్ కైండ్ యాజ్ ఇట్ యూజ్డ్ టు బి. ఒకప్పుడున్నంత దయ ఏదైతే ఉందో, ఒకప్పుడున్నంత ప్రేమగా ప్రపంచం ఇప్పుడు లేదు అని చెప్పడానికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకప్పుడు నవ్వినట్టుగా నువ్వు నవ్వట్లేదు అని చెప్పినప్పుడు, యూ డోంట్ స్మైల్ లైక్ యూ యూజ్డ్ టు. సింపుల్ గా చెప్పొచ్చు. లైక్ యూ యూజ్డ్ టు అంటే ఒకప్పటిలాగా నవ్వట్లేదు నువ్వు అని చెప్పడం. ఓకే, సింపుల్ అన్నమాట. యూ డోంట్ స్మైల్ యాజ్ యూ యూజ్డ్ టు అంటే నువ్వు గతంలో నవ్వినట్టుగా ఇప్పుడు నవ్వట్లేదు. దెర్ ఇస్ నో స్మైల్ ఇన్ యువర్ ఫేస్, వాట్ వెంట్ రాంగ్ విత్ యూ అని ఇట్లా అడుగుతుంటాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ బీయింగ్ విత్ మీ లైక్ యూ యూజ్డ్ టు బి. అంటే నువ్వు ఒకప్పుడు ఉన్నట్టుగా నాతో ఇప్పుడు ఉండట్లేదు అని చెప్పడానికి. యు ఆర్ నాట్ బీయింగ్ విత్ మీ లైక్ యూ యూజ్డ్ టు బి అంటే నువ్వు యూ యూజ్డ్ టు బి గుడ్ విత్ మీ. అప్పుడు నువ్వు నాతో బాగుండేవాడివి, ఇప్పుడు మాత్రం నువ్వు అలా ఉండట్లేదు అని చెప్పే కాంటెక్స్ట్ లో. అప్పట్లాగా ఇప్పుడు నువ్వు నాతో ఉండట్లేదు అని చెప్పే కాంటెక్స్ట్ లో, యు ఆర్ నాట్ బీయింగ్ విత్ మీ లైక్ యూ యూజ్డ్ టు బి అంటే నువ్వు ఒకప్పుడు ఉన్నట్టుగా నాతో ఇప్పుడు ఉండట్లేదు. వాట్ వెంట్ రాంగ్, వాట్స్ రాంగ్ విత్ మీ అట్లా అడుగుతాం. అండ్ ద లాస్ట్ వన్, రెహమాన్స్ కంపోజిషన్. ఏఆర్ రెహమాన్స్ కంపోజిషన్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ఇట్ వాస్. అంతే కదా, ఇప్పుడు రెహమాన్ సాంగ్స్ కానీ మ్యూజిక్ కంపోజిషన్ కానీ ఒకప్పుడు ఉన్నంత బాగా ఇప్పుడు ఉండట్లేదు అని చెప్పడానికి. రెహమాన్స్ కంపోజిషన్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ఇట్ వాస్. ఒకప్పుడు రెహమాన్ సాంగ్స్ అంటే సూపర్ గా ఉంటుండే, ఇప్పుడు కంపోజిషన్ అనేది అంత బాగా ఉండట్లేదు అని చెప్పడానికి ఈ విధంగా. సో ఈ కంపారిజన్స్ లో మీకు నచ్చిన కంపారిజన్ కామెంట్ లో చెప్పండి. అట్లీస్ట్ 2 ఎగ్జాంపుల్స్ మీ ఓన్ గా కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ కావడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే గైస్, సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. That's it for today. Let's meet tomorrow. Bye-bye.